నమస్తే, డాక్టర్ భవ్య, సీనియర్ కన్సల్టెంట్ ఇన్ స్నేహ హోమియోపతి. చాలామంది మనకు హెచ్ఐవి ట్రీట్మెంట్ ఉందా అని అడుగుతున్నారు. ఖచ్చితంగా మన హోమియోపతిలో హెచ్ఐవికి ట్రీట్మెంట్ ఉంది. సో బేసికలీ ఇక్కడ మనకు వైరస్ మన CD4 సెల్స్, ఇమ్యూన్ సెల్స్ ఏమైతే ఉంటాయో దాన్ని డిస్ట్రక్ట్ చేసి మనకు మల్టిపుల్ ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేస్తుంటుంది. సో ఒకటి తర్వాత ఒకటి ఆర్గన్ డిస్ఫంక్షన్స్ ఇలాంటివన్నీ స్టార్ట్ అవుతాయి. సో హెచ్ఐవి ఉన్న వాళ్ళు మనకు కరెక్ట్గా రెగ్యులర్గా వచ్చి వాళ్ళు మెడిసిన్స్ తీసుకున్నారంటే మనకు మేనేజ్మెంట్ కోసము చాలా మంచిగా పనిచేస్తాయి. సో ఇక్కడ పేషెంట్స్ ఎన్ని రోజులు బతుకుతారు, ఏంది లైఫ్ స్పాన్ అనేది మనకు వైరస్ మళ్ళీ CD4 సెల్స్ ఎటు వరకు డ్యామేజ్ అయ్యింది బ్లడ్ రిపోర్ట్స్ చూసి చెప్పబడుతుంది. సో మనము ఇక్కడ మేనేజ్మెంట్ కానీ ఇస్తాము. సో క్రోటోలస్ హార్డస్ అన్న హోమియోపతి మెడిసిన్ గ్రేడ్ 1లో ఉంటుంది. సో ఎప్పుడైతే మనకు పేషెంట్స్ తెలుస్తారు ఇలాంటి ఇంకా చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయి. కాల్కేరియా కాబు, పల్సెటిల్లా, నక్స్ హోమికా, సో జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ సిమిలిమం చూసి మనము మెడిసిన్స్ అనేది ఇవ్వబడుతుంది. పేషెంట్స్ మనకు వచ్చి కన్సల్ట్ అయ్యి వాళ్ళకున్న ప్రాబ్లం అన్ని చెప్పుకుంటే సో వాళ్ళ ప్రాబ్లమ్ని బట్టి మనము డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మెడిసిన్ని సెలెక్ట్ చేసి ఇవ్వబడుతుంది. డాక్టర్ పర్యవేక్షణలు మాత్రమే మీరు ఈ మెడిసిన్స్ అనేది వాడాలి. సో దీంతో పాటు మీరు ఆహార పద్ధతులు కూడా కొంచెం మంచిగా న్యూట్రిషియస్ ఫుడ్ అనేది డయట్లో యాడ్ చేసుకోవాలి. సో మనకు లైఫ్ స్టైల్ చేంజెస్ లైక్ క్రోనిక్ ఆల్కహాలిజం, స్మోకింగ్ ఇలాంటివి ఉన్నాయంటే తగ్గించుకోవాలి. సో మొత్తానికి మానేస్తే చాలా బాగుంటాయి. దాంతోపాటు యోగా, ఎక్సర్సైజ్, మెడిటేషన్స్ అనేది మనం కాన్స్టెంట్గా డైలీ చేస్తూ ఉంటే మన హోమియో మెడిసిన్స్తో పాటు ఇవన్నీ మంచిగా మనము వాళ్ళని ఒక కంట్రోల్లో తీసుకొని వచ్చి హెల్దీ లైఫ్ లివింగ్ని క్రియేట్ చేయొచ్చు. గౌటీ ఆర్థరైటిస్ లేదంటే గౌట్ ఆర్థరైటిస్లో మనకు యూరిక్ యాసిడ్ ఎందుకు ఎక్కువ అవుతుందని అడుగుతున్నారు. దానికి ఇంటి చిటికలు కూడా చెప్తున్నాను. సో బేసికలీ యూరిక్ యాసిడ్ అనేది మనకు బాడీలో కొన్ని డయటరీ హ్యాబిట్స్ నుంచి మనకు వస్తాయి. ఒకటి ఎక్కువ మనకు మీట్ ఇంటేక్ ఉన్న వాళ్ళలో లేదంటే ప్రోటీన్ సింథసిస్ అనేది మనకు యూరిక్ యాసిడ్లో కన్వర్ట్ అవుతూ ఉంటాయి. సెకండ్ వచ్చేసి లివర్ అనేది హెవీ ప్రొడక్షన్, నెక్స్ట్ కిడ్నీ అనేది లో ఎక్స్క్రీషన్ ఫ్రమ్ ద కిడ్నీస్. సో ఎంత యూరిక్ యాసిడ్ మనకు బయట పడేయాలి అంత పడేయకుండా మన బ్లడ్లో క్రిస్టల్స్ ఫార్మేషన్ అయిపోయి మన గ్రేట్ టోలు వెళ్ళి కలెక్షన్ అవుతూ ఉంటాయి. సో ఇది మనకు కాజెస్ ఆఫ్ గౌటీ ఆర్థరైటిస్. సో ఒక్కొక్కరు ఎక్కువ ఆల్కహాలిజము, ఎక్కువ స్మోకింగ్ ఇలాంటివి చేసే వాళ్ళకు కూడా వాళ్ళకు యూరిక్ యాసిడ్ లెవెల్స్ అనేది కొంచెము పెరుగుతూ వెళ్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకు చిటికల్ అని రాగానే ఇక్కడ ఫస్ట్ వచ్చేసి మనకు డయటరీ హ్యాబిట్స్, ఇంటేక్ ఆఫ్ వాటర్ అనేది చాలా ఎక్కువ ఉండాలి. సో 5 to 6 లీటర్స్ ఆఫ్ వాటర్ డైలీ తీసుకున్నా మన కిడ్నీస్ ఫ్లష్ అవుట్ చేయడానికి మంచిగా ఉంటుంది. నెక్స్ట్ అవాయిడ్ రెడ్ మీట్. రెడ్ మీట్ అనేది మనకు ఆర్గన్స్ ఎవరైతే కిడ్నీ, లివర్ ఇలాంటివి తింటుంటారో దాన్ని స్టాప్ చేయాలి. నెక్స్ట్ పోర్క్ హీటింగ్ ఇలాంటివి ఉండే నాన్ వెజ్ అది కూడా స్టాప్ చేయాలి. ఫిషెస్లో మనకు కొన్ని షెల్డ్ ఫిషెస్ ఏమైతే ఉంటాయి ఆ సీ ఫుడ్స్ కూడా అవాయిడ్ చేయండి. మీరు ఎక్కువ ఆల్కహాలిజము, కెఫినేటెడ్ ఫుడ్కి అలవాటు ఉన్నదంటే ఆల్కహాల్ కంప్లీట్ స్టాప్ చేయాలి, కెఫినేటెడ్ ఫుడ్ కూడా స్టాప్ చేయాలి. సో నెక్స్ట్ యాడింగ్ టు కమింగ్ అన్నప్పుడు మనకు ఆల్ కైండ్స్ ఆఫ్ ఫ్రూట్స్ అనేది మీకు అవైలబుల్. యూ కెన్ ఈట్ ఎనీ కైండ్ ఆఫ్ ఫ్రూట్. దాంట్లో బెర్రీస్, చెర్రీస్ ఇలాంటివి యాడ్ చేసుకున్నారంటే చాలా మంచిగా ఉంటుంది. నెక్స్ట్ వెజిటేబుల్స్, ఆల్ వెజిటేబుల్స్ ఇంక్లూడింగ్ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ ఆల్సో మీరు తీసుకోవచ్చు. నెక్స్ట్ వాటర్ ఇంటేక్ అనేది కరెక్ట్ ఉండాలి. సీజనల్ ఫ్రూట్స్ అన్ని యాడ్ చేసుకోండి. నెక్స్ట్ అవాయిడ్ చేయాల్సినది మనకు జస్ట్ ఏదైతే ఆల్కహాలిజం ఉంటాయి, బీర్ ఉంటాయి ఇలాంటివి నాన్ వెజెస్ అనేది కంప్లీట్గా అవాయిడ్ చేయండి. సో దీంతో పాటు రెగ్యులర్ ఎక్సర్సైజెస్, మెడిటేషన్ చేస్తే మీరు ఈ గౌట్ యూరిక్ యాసిడ్స్ లెవెల్స్ ఏమైతే ఉంటాయో మీకు దీని నుంచి బయటకు రావచ్చు. థ్యాంక్ యూ.